సరే సార్, మీరు క్వశ్చన్ అడగడం మంచిదే ఉన్నది. నేను ఏమంటున్నానంటే, మన తెలంగాణ చూసుకుంటే మీరు ఆల్ లాంగ్వేజెస్ విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ చెప్పారు. ఈ ఆల్ లాంగ్వేజెస్ ప్రతి ఒక్కరు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం ఈ భాషలో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ భాషలన్నిటిని కూడా ఈ మన తెలంగాణ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా తీసుకొని పెడితే ప్రభుత్వాలు మారే అవకాశం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ కంటే ఇప్పుడు లెక్చరర్స్ సంథింగ్ సార్, ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారు. ఈ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు వచ్చేసి జీతం ఎంత ఇస్తున్నారు? 15,000, 20,000, 30,000 ఇసుకోండి. అది కంటిన్యూ ఉంటుందా? పింఛన్ వస్తుందా మీకు? తీసేస్తే రాదు. అదే గవర్నమెంట్ స్కూల్లో చేయండి, 20,000 చేయండి, అక్కడ 30,000, 10,000 తక్కువ ఇక్కడ చేయండి. మీరు రిటైర్ అయిన తర్వాత ఇక్కడ పింఛన్ వస్తుంది కదా మీకు. మరి గవర్నమెంట్ ఎందుకు నమ్మరు మీరు? మీరు అదే ప్రైవేట్ స్కూల్లో చెప్పే ఇంగ్లీష్ మాస్టర్ గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చి చెప్తే మిమ్మల్ని లైక్ చేసిన స్టూడెంట్ మీ దగ్గరికి ఎందుకు రాడు? వస్తాడా? వస్తాడు. పలానా లెక్చరర్ నరసింహరావు గారు మంచిగా చెప్తున్నారు మమ్మీ, ఆయన ప్రైవేట్ స్కూల్లో మానేశాడు, గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళిపోయాడు, మేము కూడా అక్కడికి వెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి డాటా వస్తుంది కదండి. నేను అనేది ఏంటంటే, ఈ వీళ్ళకి ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి జీతాలు ఏడ నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు తినడానికి సరిపోవట్లేదు ప్రభుత్వానికి, ఇప్పుడు వాళ్ళు తినడానికి సరిపోవట్లేదు. అంటే ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందంటారా? 100% సార్, 100% అవినీతి పక్కా జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైజింగ్ నంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉందని చెప్పి అంటున్నారు. మీరేమో అవినీతి గురించి మాట్లాడతారేంటండి? సార్, రేవంత్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఆయన కూడా ఒక స్టూడెంట్ యూత్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూనియన్ లీడర్గా సంథింగ్ వాటర్లో కానీ, పోటీలు కానీ, పాటలు కానీ సంథింగ్ అన్నింటిలో ఫస్ట్లో వచ్చున్నాడని చెప్పేసి కాలేజీ నుంచే అతను ఒక యూనియన్ లీడర్గా ఎదగడం జరిగింది. ఓకే. అతను రాజకీయంగా పోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయారా, లేకపోతే ఇంకో దగ్గర పోయారా, ఎక్కడ చేసుకున్నా వదిలిపెట్టేయండి. ఆయన శిష్యుడు ఏనంటారు, ఏనుగురు ఆయన మన వేరే విషయం మనకు సంబంధం లేదు. నిన్న ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ రానవసరం లేదు, ఇంగ్లీష్ వస్తేనే పెద్ద పాపులర్ ఏం కాదు, ఇంగ్లీష్ రాని వాళ్ళు మన అంటే షార్ట్కట్లో చెప్తున్నాను. వాస్తవమే ఆయన చెప్పింది కూడా కరెక్ట్ కదా. ఇంగ్లీషే పూర్తిగా ఇంగ్లీషే రావాలని ఏం లేదు, మిగతా లాంగ్వేజ్లు ఉన్నాయి కదా, ఆ లాంగ్వేజ్లు వచ్చినా కూడా మనం అభివృద్ధి మార్గానికి పోవచ్చు అని చెప్పి ఆయన అన్నదాల్లో మనం తప్పవడాల్సిన పని లేదు. అదే నేను అంటున్నా. అలాంటప్పుడు మరి ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకోవచ్చు కదా ఈ డిసిషన్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కదా, రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి. మరి ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, ఫీజులు కట్టలేకపోతున్నారు, మరి వీళ్ళకి ఉద్యోగాలు కూడా మనం వీలైపోతున్నాం. గవర్నమెంట్ నుంచి ఏదైనా మనం పెద్ద ఫ్యాక్టరీలు పెడదాము. ఇప్పుడు లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అటు ఇటు చదివి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, ఉపాధి లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏ రకంగా చూసుకొని కొన్ని వేల మిషన్లు వస్తున్నాయి, కొన్ని వేల ప్రోడక్ట్లు సార్. చాక్లెట్లు ఏంటి, బిస్కెట్లు ఏంటి, ఇస్త్రాకులు ఏంటి, ప్లేట్లు ఏంటి, కప్పులు ఏంటి, సాసర్లు ఏంటి, ఎస్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని గవర్నమెంట్ తరపు నుంచి నువ్వు ఈ ప్రైవేట్ వాళ్ళు లోన్ ఇస్తాం తీసుకోండి అని అంటున్నారు. ఇక ఏదో అప్పు సంపాదించి లోన్ తీసుకొని పెట్టుకుంటున్నారు, మీకు ఆపోజిట్ ఇంకోటి పెట్టుకుంటున్నాడు. మీరు రూపాయి మైదాన్ని వాడు 10 రూపాయలు అమ్ముతున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, మీరు డౌన్ అయిపోతున్నారు. ఈ లోన్ ఎవరు కట్టాలి? కట్టేది. అందుకని నేను ఏమంటున్నా, ఈ లోన్ ప్రాసెస్ లేకుండా ఒక కంపెనీలో పెట్టండి, ఒక కంపెనీ పెట్టేయండి. ఏ బాధ్యత చేసేవాళ్ళు ఇస్త్రాలు చేసేవాళ్ళు ఇస్త్రాలు పెట్టండి, మిషన్లు కుట్టేవాళ్ళు మిషన్లు పెట్టండి, అండ్ ప్లేట్లు తయారు ప్లేట్లు పెట్టండి. ఇట్లా కేటగిరీకి ఆ కేటగిరీ పెట్టారనుకోండి, దేశం బాగుపడుతుంది. అప్పుడు ప్రజలకు కూడా గవర్నమెంట్ కూడా ఇన్కమ్ ఉంటుంది. అంటే మీ ఉద్దేశము ప్రకారము ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గ స్థానంలో, ప్రతి జిల్లా కేంద్రాలలో చిన్న మధ్యతర భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి, విద్యార్థులకు మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి యువతరానికి, అంటే మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి వ్యక్తికి కూడా ఉపాధి దొరుకుతుంది అని అంటున్నారు. చాలా చక్కటి
సమాధానం ఇది కనుక ప్రభుత్వం గుర్తించినట్టయితే వాస్తవంగా మీరు అన్నట్టుగా మనిషికి కావలసిన ప్రతి వస్తువును మన ప్రాంతంలోనే తయారు చేసినట్టయితే అవి సమాజానికి ఉపయోగించుకున్నట్టయితే ఇటు ప్రభుత్వానికి సరి అయిన సక్రమైన పన్నులు వస్తాయి, అటు వస్తువు ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని సమాజానికి వినియోగించిన వ్యక్తులు అవుతారు, ఇటు ఉపాధి దొరుకుతుంది, ఉపాధితో పాటు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి, ప్రభుత్వము మంచి పని చేసినటువంటి గుర్తింపు కూడా ప్రభుత్వానికి వస్తుందని చెప్పి మీరు అంటున్నారు. ఈ రకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఈ రకంగా ఆలోచన చేస్తారని చెప్పి మీ ద్వారా మా BC7 ప్రేక్షకులకు తెలియజేసినందుకు చాలా సంతోషం. ఇంకొక ప్రశ్న, ఈరోజు తెలంగాణలో భారతదేశం విషయంలో చూసినట్టయితే చాలా వెనుకబడే ఉన్నాము. మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ఈ తెలంగాణలో ఇప్పటికీ కూడా కొంతమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు, ఉపాధి కోసం వలస వచ్చిన వాళ్ళు ఎక్కడ చూసినా కూడా అన్నమో రామచంద్ర అని రోడ్ల మీద అడుక్కోవడము, ఫుట్పాత్ మీద పడుకోవడం జరుగుతుంది. దీనిపైన మీ అమూల్యమైన సందేశాన్ని మా BC7 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయండి. థ్యాంక్ యూ సార్, మంచి క్వశ్చన్ వేశారు, మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ ఫుట్పాత్ మీద పండుకుంటున్నారు, ఫుట్పాత్ మీద ఉంటున్నారంటే ఈ ప్రభుత్వం ఆ ఫుట్పాత్ కూడా ఇవ్వట్లేదు సార్. మీరు తెలుసో తెలీదో, మీరు బయటికి వెళ్ళి చూస్తే ప్రతిరోజు నేను జర్నీ చేస్తుంటాను. 200 కిలోమీటర్స్ మినిమం నేను పోయి రావడం జరుగుతుంది. అసలు ఎవరెవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది నా కళ్ళతోటి నేను చూస్తున్నాను సార్. వాళ్ళ కష్టాలు చూసుకుంటే ఒక్కోసారి నేను బండి మీద పోతూ నా బ్యాక్గ్రౌండ్ నేను ఆలోచిస్తే నా కంటే పట్టి నీళ్ళు వస్తున్నాయి. ఫుట్పాత్ మీద బతికే అవకాశం కూడా లేకుండా చేస్తుంది ప్రభుత్వము. ఏ లోనో ఎప్ప తీసుకొచ్చో ఏ పళ్ళు అమ్ముకుందామని చెప్పేసి ఆడ బుట్ట పెట్టుకొని అమ్ముకుంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఫైన్ రాస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడండి, ఎక్కడ ఫుట్పాత్ మీద అండి? ఒక రకంగా చూసుకుంటే తెలంగాణ ఉన్నప్పుడేమో జాగల మీద పడిపోయి ప్రతి ఒక్కరిని చిచోరగాలం చేసింది. రియల్ ఎస్టేట్ అని చెప్పేసి పని పాటలు లేని వాళ్ళందరూ చిన్నగా అమ్మ వాడేది బాగుపడుతున్నారు, వైట్ డ్రెస్ వేసుకున్నాడు, గోల్డ్ పెట్టుకున్నాడు, గోల్డ్ చైన్ అదిరా ఇదిరా అని పెట్టుకొని అనవసరంగా పండుబోతులు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పండుబోతులు చేసింది జనాల్ని. ఇకపోతే ఎవరైతే వలసలు వచ్చిన జనాలు ఇక ఎక్కడ ఊళ్ళలో పంటలు లేవు, ఏం లేవు అని చెప్పేసి హైదరాబాద్ అయితే బాగా మహానగరం అయిపోతుంది, ఆడికి వెళ్ళి బతకొచ్చని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ ఉన్నప్పుడే ఫుట్పాత్లన్నీ మీద బతికే వాళ్ళని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫుట్పాత్లన్నీ క్లియర్ చేస్తుంది. ఏంటయ్యానంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటుంది. మీరు అదే కనుక మీరు ఇందాక మీరు ఒక క్వశ్చన్ వేశారు, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో మీరు కంపెనీలు పెట్టి జనాలకి ఉపాధి కల్పించండి. ఎందుకు ట్రాఫిక్ జామ్ అయితే ఎందుకు ఫుట్పాత్ల మీద బతకాల్సి వస్తుంది? ఫుట్పాత్ మీద పడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది మొత్తం ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం. ప్రజల నిర్లక్ష్యం కాదు సార్. ప్రజలు బ్రతకడానికి వచ్చిన హైదరాబాద్ వచ్చి బతుకుదాము, నా బిడ్డల్ని సాగుతుందాము, మనగట్లా చదవలేదు, మనగట్లా ఆగమైపోయినాము, నేను పావులో బిడ్డ సంపాదించి నా బిడ్డలు చదివిస్తామని ఆలోచనతో ఫుట్పాత్ మీద బతకడానికి వస్తే ఆ ఫుట్పాత్ మీద బతకడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇంకెక్కడండి ప్రభుత్వం నిర్లక్ష్యం కాకపోతే ఏంటంటే ఇది? ఇప్పుడు ఎక్కడని ఎంతమంది అండి బండ్లు కొనుక్కున్నారండి, బండ్లు కూసుకొని లోపల పోలీస్ స్టేషన్ ఆర్టీ వచ్చి తీసుకొని పోతున్నాడండి. వాడు ఈడు బిజినెస్ పోయింది, మళ్ళీ అక్కడికి పోయి ఫైన్ కట్టాలి. ఎక్కడ కడతాడండి ఫైన్? బిజినెస్ ఉంటే ఫైన్ కడతాడు. అదేంటంటే మాకు రూల్ అటు పెట్టాడు గవర్నమెంట్ అని. ఎవరు గవర్నమెంట్? అసలు గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలా లేకపోతే రేవంత్ రెడ్డి? ఎవరు సార్ గవర్నమెంట్? మీరు చెప్పండి. గవర్నమెంట్ మీరు ఓటేస్తేనే గవర్నమెంట్ వచ్చిందట, మీరు ఓటేస్తేనే రేవంత్ రెడ్డి వచ్చాడు. నిన్న ఎక్కడ దాకా ఎందుకండి? ఒక అరంగర్ కాంచి లెక్కేసుకుంటే సార్ ఎల్బీ నగర్ దాకా ట్రాఫిక్ అండి. ఎన్ని కిలోమీటర్లు అంటే అరంగర్ నుంచి ఎల్బీ నగర్? ఒక రేవంత్ రెడ్డి పోతున్నాడంటే ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చలి కడకడగా పళ్ళుగురికి చలి ఉన్నది, ఆ చలి అతను వస్తున్నాడు అని చెప్పేసి అక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.
ఎంత ఇబ్బంది పడుతుంటారండి. అందులో నొప్పులు పట్టిన వాళ్ళు ఏంటి, మన అంబులెన్స్లు ఏంటి, శవాలు ఏంటి, మన నుంచి మశానం ఏంటి, వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతుంటారండి. నీకు ఓట్లేసి గెలిపించింది మేము గంటల తరబడి నీకు లైన్లో ఉంటానుగా, మీరందరూ వచ్చి కాళ్ళు మొక్కి ఓట్లు వేసుకుని పోతారు. అప్పుడు మా కాళ్ళ దగ్గరికి వస్తారు, మేము మీ కాళ్ళ దగ్గరికి రావాలా. అది సార్ ఈ ప్రజలకు కూడా నేను చెప్తున్నాను సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను, మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఓకే, శ్రీనాథ్ కృష్ణరాజు గారు చాలా చక్కటి సందేశాన్ని మా BC7 ప్రేక్షకులకు ఇచ్చినందుకు మీకు నమస్కారం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు, నమస్కారం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ అందరికీ కొన్ని విషయాలు చెప్తాను. అంతవరకు కూడా నేను మాట్లాడిన దాంట్లో కానీ, నేను మన నర్సయ్య గారు వేసిన క్వశ్చన్లో నేను సమాధానం చెప్పిన సమాధానంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే జనమే మనము, మనమే జనం అని చెప్పేసి మా అంతరాత్మకు చెప్పింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసి మీకు ఇది చెప్పాల్సి వస్తుంది. మనిషి బ్రతకటం అని అంటే ఏదో రకంగా బ్రతకటం కాదు, బ్రతికినా సావకుండా ఉండటం అనేది కావాలి. దానికి అర్థం ఏంటంటే అటు ఇటు కానీ బ్రతుకులు, ఇది అటు బ్రతుకుతున్నామని సంతోషం ఉన్నది, బ్రతకలేమని బాధ ఉన్నది. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులారా, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. నా పేరు శ్రీనాథ కృష్ణ, మనశక్తి పార్టీ ప్రౌండర్ని. ఓకే, నమస్తే.